ओम केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा, श्री गुरुवार गोविंदाय नमः। आउट वर्टिशन पत्नी आज्ञा ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम श्रीधराय नमः, ओम ऋषिकेशाय नमः, ओम पद्मनाभाय नमः, ओम दामोदराय नमः, ओम संकर्षणाय नमः, ओम वासुदेवाय नमः, ओम ब्रह्मण्याय नमः, ओम हरिद्राय नमः, ओम जीवांजलि दीपाराधन होता होता नस्पूर्वं सुमुहूर्तकाले सुराधिनां नवानां ग्रहाणां आनुर्वेदामहितस्तु शुक्लांबरधरं शुभशीलवदनं प्रसन्नवदनं ध्याये धर्मज्ञानशान्ते सदैव रक्षं सुखं तदेव रामदेव विद्यावादेव वन्ददेव लक्ष्मीपदेरे सुखं तत्र योगी कृष्णाय नमः योगपदः तत्र जीवदेव भगवतवाणी धर्मधर्मः सुरेश कल्याण भागं प्रजाये पुरुषत्वनिलक्ष्यं प्रजां गुणं हरिं सर्वाधर्माणि सुनासिदेशां मङ्गलं ईशानदेशो भगवान् नारायणमहि नमः कालेहरिं नमः सजीवं नमः अरुणदेव हस्तां नमः श्री सीताराम नमः इंद्रादि संतो भवत्साया यत्र वासं ऋषि आडवारी अणमकन यार ನಾನು ಎಳಮಕನೇಶು ಪ್ರತಿಸಂದು ಭವತ್ಸಾಯ ಎಳಮಕನೆ ಮಾವಡಿ ಎಳಮಕ ಎದುರು ನಿಂಚು ಗೋಕುಲಸ್ವರ ನಮಸ್ಕಾರ ಯಶುನಿ ಮಮಾಮಿ उपात संस्कृत जयवारी परमेश्वर मधीश्या श्री परमेश्वर प्रीत्य शुभाभ्यादिवे स्वप्ने मुहूर्ते श्री महाविष्णुराज्ञया प्रवृत्तमास्यादि ब्रह्मः विद्याप्राप्ते गौरः कवे शिवमन्दिरे गविके ब्रह्मपादे विभूतिवे भारतदेवरण्ये भवतु भागे श्रीशैलजीघाते श्री कृष्णापुराणे उद्गतदेशे हिमाश्च हरियाणानवे हरियाणानवे समस्त देवता गोप्ताः हरे
सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्यता सिद्ध्यर्थं मम सर्वदा दिग्विजय लक्ष्मी समृद्ध्यर्थं मम कुमारस्य उपनयन गायत्री मंत्र उपदेश महोत्सव समये मम गायत्री मंत्र उपदेश यज्ञोपवीत धारण पूजा महोत्सव समये मुकुट तदादौ शुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थं अभ्युदय अर्धञ्च महाजने सह स्वस्ति पुण्याः वाचनं निर्विघ्नेन परिसमाप्ति सिद्ध्यर्थं महागणाधिपति पूजा रक्षाबंधन पूजा करिष्ये నీళ్ళు పోసు వదిలేసి తింటారు అది పక్కన పెట్టు నువ్వే పోసుకోవాలి అగ్గిపెట్టి ఇచ్చేది తాగకుండా నూనె పోసి ఎక్కడ పెట్టారు ఆయిల్ ఆయిల్ డబ్బా నూనె పెట్టించారు దాంట్లో ఎక్కడ పెట్టారు మరి తీసి కలిశానికి
पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवचन शौर्ये पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवचन शौर्ये पद्मनाभ पाहि द्विपपचार गुणवचन शौर्ये पद्मनाभ पाहि सद्मकलितमुनि मानस पंकजा सद्मकलितमुनि मानस पंकजा सकल भुवन परि पालन लोलुप सकल भुवन परि पालन लोलुप पद्मनाभ
చీరెల వారి శుభమత్య మరి మహారాజశ్రీ కన్యాదారులైనటువంటి చీరెల నారాయణరావు గారు వారి సహధర్మచారిణి సరస్వతి దంపతులు రాయు శుభలేఖార్థం మా ఏకైక గానాల పుత్రిక సకల సంతుల సంపన్నురాలు విధేయురాలైనటువంటి దుర్గీవలక్ష్మి శ్రీ మోహనము మరి వరుడు మహారాజశ్రీ కన్యాప్రతిగ్రహీతైనటువంటి కాశీ శ్రీనివాసు గారు వారి సహధర్మచారిణి సుగుణా దంపతుల నారాయణ కనిష్ట పుత్రుడు సకల సంతుల సంపన్నుడు విధేయుడైనటువంటి చిరంజీవి భరద్వాజు ఇచ్చి స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ విశ్వాభురామ సంవత్సర శ్రావణమాసమి తత్కాల హృతి అనగా 14/8/2027 గురువారం ఉదయం 11:58 అశ్విని నక్షత్రం గుండా తులాలగ్న పుష్కరాంశం ముందు కళ్యాణ వేదిక శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం ముందు అంగరంగ వైభవంగా అలనాడు జిల్లానగరంలో జరిగిన సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం జరిగిన విధంగా వేదోక్తముగా మంత్రోక్తముగా శాస్త్రోక్తముగా నిష్కమైనటువంటి మనస్సులతో పాణిగ్రహణము జరుగుటకు పెద్దల దైవజ్ఞ పండితులు నిర్ణయించినటువంటి శుభముహూర్త శుభలగ్నవతులుగా మంగళ అతిలోక కోమళాంగి భువిపై మెరిసే క్షణమే వరమే కాదా మనసా श्री महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाचा भगवती पुंडरीकाक्षाय नमः। चेतकोटि हस्तप्रक्षालय। ఉత్తరంతో
మూసాలు నీళ్ళు తీసుకుని ఆజన్యావో మీరు పుట్టించాలి హస్తం ప్రక్షాళయ చీకటి పడు ఆజన్యా చీకటి తీయబడు ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః జీవనక్ష విజోదిష అగరత్తులు దీపారాధన ఇచ్చాం దీర్ఘస్వయాలయ రత్నం నిర్వహించ అజోస్తమన్యమా భైవాంత విజోదిష పైగారావతి నిర్వాదితావతి దాని బ్యాక్ సైడ్ కృష్ణ ప్రివెంట్ ఉంటుంది దీపారాధన ముహూర్త సుముహూర్తమస్తు సుముహూర్తకాలే క్రియాహినామానః అత్యంతానుగ్రహరహితస్తు వాళ్ళ వర్షం పడాలి దీపజ్యోతి బ్రహ్మాయ నమో నమః శ్రీయమావాహయామి అయం ముహూర్తః ముహూర్తమస్తు పూజారి కూర్చోండి సుముహూర్తకాలే క్రియాహినామానః అత్యంతానుగ్రహరహితస్తు ఓం బ్రహ్మముఖం పుట్టబెట్టిన దీపానికి దీపజ్యోతి బ్రహ్మ అరుణదేవహితాభ్యా నమః శ్రీసీతారామాభ్యా నమః సర్వేభ్యో మహాదేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః ఈ అక్షర వాస కృష్ణావళి ఎవరు విధాలి ఉత్కృష్టంలో భోగ రాజా ఏదే భోగ ఏదే శ్రీరామదేవత శాభివద్య దోరహుమ చతుర్మమ సహకుటుంబ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యద శిథిరత్వం మమ కుమార్యాः ఆయుష్యాభి వృద్ధ్యర్థం ఆరోగ్యద సిద్ధ్యర్థం పారిగ్రహణ అంగత్రేణ అనేక వైశేషిక సుఖానుభవ సిద్ధ్యర్థం పారిగ్రహణ మహోత్సవ నక్షత్రాలు దాంట్లో విషయం కలహస్వే విష్ణు నిర్మాణీలా ఒడే బ్రహ్మాంతి మాధ్యాత్మిక కుశోధారా దీపా సుందరా అక్షరం పుష్పం చేతి సూర్య సమర్పయ నవపర్దం మూసాన్ని మరియు ఆదిమస్తయో ధాన్యయ రక్షాధినాలుగా మహాగణాధిపతి నమః ఇది నానావిధంగా ప్రారంభయ పుష్పాలు ఇచ్చేది ఓం గణేశాయ నమః శ్రీగంధాధారయామి పుష్పంతో గంధంలో మంచి పుష్పంతో వినాయకాయ నమః బ్రహ్మకేతవే నమః గణాధికాయ నమః పారజలాయ నమః దయాళాయ నమః బకులాయ నమః శుక్రులాయ నమః హేతులాయ నమః స్కందములాయ నమః సర్వసిద్ధి ప్రదాయనాయ నమః మహాగణాధిపతయే నమః నమస్కారం చేయండి నానావిధ పుష్పాలు పూజ సమర్పయామి ధూపము అగరబత్తులు నైవేద్యం సుందర హర హర మహాదేవ
षोडशविधाय नामानि प्रयोजनयादि विद्यारम्भे विवाहे प्रवेशे रजवेद सर्वावेदप्रकारेषु विन्यस्तस्य जागरे नमो पार्वते नमो गणपते नमो प्रमदते नमस्ते सुरन्मोदाय गणन्दाय विजयराजने दिवदाशि वरदमुक्तये नमो नमः गणाय वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभ महाकाय कानाविजयो हवेरोक्त सुवर्ण दिव्य मंत्रपुष्पमकया मनोभाव्याय कर्मभेदस्यानभया शतजावनाय सर्वभया पूजा समर्पयामि यस्य पूजा नामोज्ञा पूजा क्रियादिषु योनं सम्पूर्णराम्यामि नीडभयमानये सीता कल्याण वैभोगमे राम कल्याण वैभोगमे सीता कल्याण वैभोगमे राम कल्याण पूजा समर्पयामि ओम विश्वेत्राय सवयेषु प्रवाक्ष्याय जगद्दववन्नदुर्भवे भारावृतपुरुषपुरमस्मवामो शरभाय ऋषिबन्धवे
ఎడం చేత్తో ముందు పట్టుకోండి, కుడి చేత్తో దాంట్లో తీసుకుని వేస్తూ చల్లాలి. దీంట్లో కింద పడకుండా దాంట్లోనే కావాలి. अस्माकमस्तु केवलः ఇదేనా హెయిర్ ఇదేనా सिद्ध्यर्थम नांदी देवता शोभा देवता दिग्नी पूजा कुल देवता दिग्नी पूजा समुच्चयी पूजा विवाह मुहूर्तम स्वीकृत्य मां रक्षन्तु मम कुमारीयु रक्षन्तु विरयेहि नांदी देवता शोभा देवता कुल देवता दिग्नी पूजा समुच्चयी पूजा मम कुमार्याः पाणिग्रहण अंगत्रय अनेक वैशेषिक सुखानुभव सिद्ध्यर्थम मम पाणिग्रहण मुहूर्तं स्वीकृत्य सुखेन निवसन्तु मां रक्षन्तु मम कुमारीयो रक्षन्तु विडयेहि पाणिग्रहण अंगत्वेन अनेक वैशेषिक सुखानुभव सिद्ध्यर्थम महालक्ष्मी महाकालिका महागौरी अनुग्रह सिद्ध्यर्थम गौरी पूजा करिष्ये।
मधुरापुरिसदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरिसदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरिसदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरिसदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस प्रजयवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस प्रजयवती जनमानस पूजित वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा
చెప్పారు. మరి ఇక్కడ విశేషంగా ఆ యొక్క నారాయణుడు మరి పార్శివారి వంశంలో ఎలిశెట్ల వారి గోత్రంలో ఉద్భవించారు. మరి ఆ యొక్క కన్యా ప్రతిగ్రహించిన పార్శ్వ శ్రీనివాసు గారు వారి సహధర్మాన్ని సుబ్రహ్మణ్య దంపతుల గారాల కనిష్ట కుమారుడు సకల సంతుల సంపన్నుడుగా గనగ విధేయుడుగా నారాయణ స్వరూపంలో ఇక్కడ ఆశీర్వై ఉన్నట్టుగా మనకి తెలిసినటువంటి భరద్వాజు. ఆ నారాయణుడే భరద్వాజ రూపంలో తెలుస్తున్నారు. మరి లక్ష్మీదేవి విశేషమైనటువంటి కన్యారాలు చిజల వారి వంశంలో చిజల గోత్రంలో ఉద్భవించింది లక్ష్మీదేవి. ఆ యొక్క చిజల నారాయణరావు గారు వారి సహధర్మకారిని సరస్వతీ దంపతులకు గారాల ఏకైక పుత్రికగా సకల సంతుల సంపన్నురాలుగా గనగ విధేయురాలుగా సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా శ్రీగా గుర్తించిన ఆ యొక్క వధువు. మరి ఈశాన్య భాగంలో ఇక్కడ వరుడు చక్కైనటువంటి వధువులు కూడా భగవంతుడిని ఆరాధిస్తున్నారు. అందుకనే ఇటువంటి ఆటంకాలు అడ్డంకులు కలగకుండా సదరాలు విజయాలు కలిగించవయ్యా అంటూ విఘ్నేశ్వర పూజలో ఆది పూజో గణాది మహానాడు కాబట్టి విఘ్నములు అధిపతిమైనటువంటి విఘ్నేశ్వరుని ఆరాధించాలి ఈ శుభ సమయంలో. ఆ విఘ్నములకు అధిపతిమైనటువంటి విఘ్నేశ్వరుని నూతన ఉద్భవులు కూడా అర్చన చేశారు విఘ్న శుద్ధిపూర్వకంగా. అయ్యా మేము నూతన ఉద్భవులు ఇరువురం కూడా జీవితంలో భాగస్వామ్యాన్ని ప్రారంభించబోతున్నాం. ఎందుకంటే నూరేళ్ల పంట ఆ యొక్క నూరేళ్లు కూడా ఈ యొక్క అనుగ్రహ కృపాక్షమించడానికి మాపై కురిపించి సకలైనటువంటి ఆయుష్ని కలిగించవయ్యా ఉపజగణప్రియ, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చవయ్యా ఉపజగణప్రియ, చక్కనైనటువంటి యశస్సు చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టలను కలిగించవయ్యా ఉపజగణప్రియ అంటూ గణపతి ఆరాధన మహోత్సవం జరిపారు. అలాగే రక్షాగణ అధిష్టాన పూజ చేశారు, రక్షాగణాన్ని ధరించారు. అలాగే ద్వితీయ యజ్ఞోపవీత ధారణ మరి కాశీయాత్రలో అయినా అందుకొని చక్కైనటువంటి విశేషమైనటువంటి ఆ అత్తగారు మామగారు ఇద్దరు కూడా కలిసి అయ్యా బ్రహ్మచర్య దీక్ష మానవుడు హస్తాశ్రమ ధర్మాన్ని స్వీకరించిన ఎదురుగా ఇక్కడ ఎన్నో విధాలు ధరింపజేస్తారు ఈ శుభసమయంలో. నారాయణ గారు దంపతులు ఆ చేతిలోంచి పోయి నిద్ర కలిసిపోయింది. ఆ పాత్ర పసుపు కేశవాయ స్వాహ 3 సార్లు తాగాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాధైర్య విజయ అభయాజనారోగ్య ఐశ్వర్యదాధిత్యర్థం ఐశ్వర్యదాధిత్యర్థం మనోవాక్యమనోభీష్ట మనస్సంకల్పసిద్ధ్యర్థం మహతు ఐశ్వర్యదాధిత్యర్థం సర్వదా దిగ్విజయ లక్ష్మీ సమృద్ధ్యర్థం మహదైశ్వర్యదాధిత్యర్థం నూతన అక్కడే ఉన్నాడు. ఆయుష్యం అగ్రియం ప్రతిపంచ శుభ్రం ఏకోపవీతం బలమస్తు తేజః. కన్యా గృహీధ్వం గృహీమహే. ఇలా కూర్చొని ఒకసారి శుభం భవతు హిమాచార్య శివాభివృద్ధం యథగోత్రోద్భవస్య అధ సాక్షాత్ నారాయణ స్వరూపాయ భరద్వాజ నామధేయాయ వరాయ. ఓం చతుస్సాగరవరేంద్ర గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆర్య వైశ్యకులాభివృద్ధ్యర్థం చిహ్నగోత్రోద్భవస్య పెదగుండయ
మగపిల్లి వారు కూడా ఎక్కువగా బయలుదేరి వెళ్తున్నారు. వరుణ్ణి అంటే వధువుని వెతకడం కోసమే వరుణ సమేతంగా వెళ్తూ ఉండగా చక్కగా ఈ కళ్యాణ మండపంలోని ఈశాన్యం మూల గౌరీ పూజ చేస్తున్నటువంటి అమ్మాయి గమనించారు. అప్పుడు పూర్వం పెళ్లి చేయాలి అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమని చెప్పేవారు. అన్ని తరాలు అయితే పెళ్లిళ్ళు అవ్వట్లా, కష్టమవుతాం. దాన్ని కాస్త 3 తరాలు కుదించారన్నమాట. అందుకని ఈ 3 తరాల విధానంలో చెప్పింది ఏమిటి అంటే ప్రవర మహోత్సవం అంటారు. మగపిల్లి వారు చెప్పారు, అయ్యా మా యొక్క గోత్రం ఇరుచెట్ల వారి గోత్రం, మా యొక్క ఇంటి పేరు పార్సివాడు. మరి అలాగే మా ఇంట్లో వరుడు యొక్క ముత్తాత గారు ఎవరయ్యా అంటే భూమయ్య గుప్తా గారి యొక్క ముని మనవడు, అలాగే రాముడు గారి యొక్క మనవడు గారాల మనవడు, అలాగే చక్కనైనటువంటి పార్సి శ్రీనివాస్ గారి దంపతుల యొక్క గారాల కనిష్ట కుమారుడు, సకల సత్వ సంపన్నుడు, వినయ విధేయుడు, నారాయణ స్వరూపం కలిగినటువంటి వరుడు, సాక్షాత్తు భరద్వాజ నామధేయం కలిగినటువంటి వరుడు అని చెప్పాం. అలాగే ఇటువైపున ఆడపిల్లి వాళ్ళ తరపున కూడా చెప్పడం జరిగింది. చక్కగా చిత్తెల వారి వంశంలో ఉద్భవించిందిగా, చిత్తెక్క గోత్రంలో ఉద్భవించిందిగా లక్ష్మీదేవి. అందుకనే ఆ యొక్క ముత్తాత గారు ఎవరట, ఆ యొక్క పెళ్లి కుమార్తె ముత్తాత గారు పెదకొండయ్య గారి యొక్క ముని మనవరాలు, అలాగే కొండలరావు గారి యొక్క గారాల మనవరాలు. మరి అలాగే విశేషమైనటువంటి ఆ యొక్క శ్రీధర నారాయణరావు గారి మరి పుత్రిక, సకల సత్వ సంపన్నురాలు, వినయ విధేయురాలైనటువంటి లక్ష్మీ స్వరూపం కలిగినటువంటి వధువు ఆ యొక్క మోహన నాగదుర్గ శ్రీశరణ్య శ్రీశ్రీ అనే నామధేయం కలిగిన వధువు అని చెప్పారు. వారు అడుగుతున్నారు, అయ్యా మా యొక్క వంశ వృద్ధి కోసమే, ధర్మ సంతతి కోసమే అమ్మాయిని ఎంచుకుంటున్నాము, ఇస్తారా మీరు అని అడిగారు. మీరేమన్నారు, తస్మై దాస్య, అలాగే మీరు ఎన్నుకున్నారు కనుక మేము ఇస్తున్నాము అని. ఉత్తమ వధువు ఉత్తమ వరుడికి ఎప్పుడైనా వివాహం జరపాలి కదా, అందుకని తథాస్తు అని పెద్దల సమక్షంలో తథాస్తు అంటే మీరు అందరూ తథాస్తు. అందుకే ఆ వైకుంఠంలో సాక్షాత్ నారాయణుడు లక్ష్మీదేవి ప్రశ్నించింది, నాకు రోజు కళ్యాణం కావాలి, ఎలా జరుగుతుంది? నువ్వు ఒక ఇంట్లో ఆడపిల్లగా పుడతావు, నేను నారాయణుడికి జన్మిస్తాను, భూలోకంలో పెద్దలందరూ కలిసి మనం పెళ్లి చేస్తారని. అందుకే ఇక్కడ దేవతలారా దీవించండి అంటూ పెద్దలందరూ దీవిస్తాం. ఒక్కొక్క దేవతాలను ఆ యొక్క భూలోకంలో దివి నుంచి భూమికి వచ్చినటువంటి ఈ లక్ష్మీనారాయణ దీవించడానికి ఆ 3 దేవతలు ఏం చేస్తారు కళ్యాణం. ఆ యొక్క దేవతలు మందువుల రూపంలో కలుగుతారు. అది భాజా భైరవ రూపంలో సాక్షాత్తు బ్రహ్మగారే స్వయంగా వివాహం జరపడానికి వస్తాడు. అందుకే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా వెళ్తే భక్తులు గారిని అయ్యా బ్రహ్మగారు అని పిలుస్తారు సంబోధన. ఎందుకని సాక్షాత్ బ్రహ్మగారే చేశాడు ఆ లక్ష్మీనారాయణ కళ్యాణం. అందుకని ఆ లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని ఈ బ్రహ్మగారి సాక్షిగా, వేదమంత్రాల సాక్షిగా, భాజా భైరవుల సాక్షిగా, ఇవో మంత్రపుత్రాల సాక్షిగా, 3 దేవతల సాక్షిగా వివాహం జరపడానికి సంసిద్ధం అవుతున్నాం. తథాస్తు. అక్షతలు వేయండి ఒకసారి, అక్షతలు పట్టుకోవాలి. నీల గగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నళిన నయన మనవి వినరా రామ. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట. రామ చక్కని సీతకి పుడత వీపున వేలు విడిచిన పుడమియల్లుడు రాముడే. ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే. ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో. రామ చక్కని సీతకి ఎర్ర జాబిలి చేయి రాముడేడా
మనసు మాటలు కాదుగా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరో మొగోడంట రామ చక్కని సీతకి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి. తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శత
కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం
అదే
మనసులో సీత పదిలము జానకి ఎదలో రామస్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల రాముడి మనసులో సీత పదిలము జానకి ఎదలో రామస్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల జీవితం చెరో సగం ప్రమాణమేగా కాలమే ముడేసి ముళ్ళు మూడుగా బంధమే ఇదే నేను మంత్రమేదో ఓవరం కళ్యాణ సీతమ్మ వీక్షణం బంధమే ఇదే అనేను మంత్రమేదో ఓవరం కళ్యాణ సీతమ్మ వీక్షణం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకె కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా
మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రోజుల పెళ్ళి అమ్మండి పెళ్ళి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్ళి, వరుడు కోరిన పెళ్ళి రామయ్య పెళ్ళి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. హంసలు ఊడే అమ్మల నడలు, నగలకు కంది మగువల మెడలు, పడుచు కళ్ళకే గుండెల తడలు, ఆరాడమ్మ కోవెల ముందు పసుపురాటతో ధ్వజారోహణం, కళ్యాణానికి అంకురార్పణం, పడుకులు కట్టి పచ్చ తోరణం. ఎందరింతులా చేయి సుందరుడి హాయి, తలకు పోసే చేయి తలపులొక్కవే, నలుగు పెట్టిన కొద్దీ అరిగింది వయసు, వయసు ఒరిగిన కొద్దీ వెలిగింది మనసు. తట్టలో కూర్చుండబెట్టిన వధూనా, గుమ్మడి పువ్వులో కులికెనొకటి, అది మంచు ముత్యమా మానవధూరత్నమా. జాబిలమ్మ కోతానగుచు, జాగల కందని జడకొచ్చు, జానకి తానే కావదుచు, జగమే మీ జంటను వెతుచు, వీసిందంటే కనువచ్చు, వీసవి కిరణం ఎదుగుచు, చిదిపే దీపం పెట్టచ్చు, కదిపే కన్నాలడగచ్చు, సీతాకోక చిలకనుట, సిరిగల తల్లి వధువనుట, రామ చిలక వరుడనుట, ప్రేమకు నేడే పురుడంట.
తల్లి కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం వీడువని మూడేది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టూ ఎవరు ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండదా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటట తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలుపు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా
వెలుగే నిలిపి ఉంటావయే నాటికి నాతో నడిచే సగం ప్రేమే కాదా నా కనులే వెతికే నిజం ఎదుటే నిలిచే నీలా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ దిక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మ వచ్చిందమ్మ నిక్కిన చుక్కలమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున్న కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా కొత్త కథలే మొదలైనయే చిన్ని గుండెలే తుళ్ళిపడనే
చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నతించదాని దోజకై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదాని దోజకై నదికి వరదల్లే మదికి పరవళ్ళే వెలుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తలపు తొలి సల్లే తనుము హరివెల్లే వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణా లోన మోగేనా కాలం నతించదాని దోజకై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదాని దోజకై చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా చుర చుర చూపుల చాటున చిలిపిదనం ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం గుండెల్లో చిలికింది సంతోషం ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం కలహాన్నే చెరిపేసే ఈ తరుణం ఆ పైనున్న తారల్లో దూరాలే అనువాదాల ఆకాశం అన్నిటినీ కలిపేలా చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా కన్నా ప్రేమ దాచలేగా కన్నా ప్రేమ దాచలేగా తన మాటల్నే దాచింది ఓ హృదయం
చెప్పలేక ఇలా మౌనంగా నిల్చుంటే ఏం లాభం నిన్నని మరిచే వరమే ఉంది కదా రేపటి అడుగే నేటికి వారధిగా చుట్టూతా చుట్టాల సందడిలో పరివారం